ప్రత్యేక రాష్ట్రం చేయాలని కాంగ్రెస్ ఎంపీ సారీ సార్ మై మిస్టేక్ ప్రత్యేక దేశం చేయాలని కాంగ్రెస్ ఎంపీ డికే సురేష్ డిమాండ్ చేశారు. సో నిజంగా దక్షిణాదిని ప్రత్యేక దేశం చేయాలనే ఒక సెంటిమెంట్ కానీ ఒక డిమాండ్ కానీ ప్రజల్లో నుంచి కూడా ఉందా? అండ్ ఈ సెపరేట్గా చూస్తోందా భారతీయ జనతా పార్టీ సౌత్ని నార్త్ని? లేదు, ఉండకూడదు. ఒకవేళ ఉంటే దాన్ని అంగీకరించకూడదు. భారతదేశం అంతా ఒకటే, ఎలాంటి భిన్నాభిప్రాయాలకు ఆస్కారం లేదు. దేశంలో కొన్నిటిపైన మనం చర్చించవచ్చు, బేరమాడచ్చు. కానీ దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారము అనే అంశాలు ప్యూర్లీ నాన్ నెగోషియబుల్. ఆ విషయంలో బేరసారాలకు కానీ చర్చలకు కానీ ఎలాంటి ఆస్కారం ఉండకూడదు, అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఇండియా ఇస్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎవరు ఎక్కడ ఎలా మాట్లాడినా దాన్ని అంగీకరించకూడదు. అందువల్ల దక్షిణ భారతదేశం వేరు కావాలి, తూర్పు భారతదేశం వేరు కావాలి. ఇది ఎక్కడికి పోతుంది? రేపు దక్షిణ భారతదేశం ఒకటే ఉంటుందా? తమిళనాడు వేరు కావాలి, తెలంగాణ వేరు కావాలి అనేది దాకా కూడా పోతుంది. అంటే భారతదేశాన్ని ఎన్ని ముక్కలు చేస్తే భారతదేశం ఇంత బలమైన దేశంగా ఉంటుందా? సో భారతదేశం ప్రపంచంలో బలహీన దేశం కావాలని కోరుకుంటామా? అందువల్ల ఇదొక సువిశాలమైన భారతదేశ భావనకు విరుద్ధంగా ఎవరు ఏది వ్యక్తీకరించినా దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ సభ్యుడు చేసిన వ్యాఖ్యల్ని మల్లికార్జున్ ఖర్గేనే క్షమించలేమని చెప్పారు. సో అందువల్ల గతంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు ఏ పార్టీలో చేసినా కూడా ఆ రాజకీయ పార్టీ డిసోసియేట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది. అయితే అదే సమయంలో సౌత్ ఇండియా పట్ల వివక్ష మా సౌత్ ఇండియా నష్టపోతుంది అనే అంశాలు మాత్రం ఇగ్నోర్ చేస్తే అది కూడా దేశ సమైక్యతకు ప్రమాదం. ఇప్పుడు దేశ సమైక్యత అనేది మనం జాతీయ గీతం పాడుకుంటేనే ఆ సమైక్యంగా ఉండదు. జాతీయ గీతం మన స్ఫూర్తినిస్తుంది, కానీ ఆ స్ఫూర్తికి అనుగుణంగా దేశంలో విధానాలు కూడా ఉండాలి. ఇవాళ సౌత్ ఇండియా మార్జినలైజ్ అయ్యే రీతిలో ఒక ప్రయత్నం పొలిటికల్గా మార్జినలైజ్ చేసే ప్రమాదం ఇవాళ పొంచి ఉంది. ఎందుకంటే మీకు ఇప్పుడు డీలిమిటేషన్ జరగబోతుంది. ఇదివరకు డీలిమిటేషన్కు 1971 సెన్సస్ ఆధారంగా సీట్లను కేటాయించారు. ఇప్పుడు డీలిమిటేషన్లో లేటెస్ట్ సెన్సస్ ఆధారంగా సీట్లు కేటాయిస్తే సౌత్ ఇండియా పొలిటికల్ రిప్రజెంటేషన్ గణనీయంగా తగ్గిపోతుంది. అంటే ఇవాళ యూపీ, బీహార్ అంటే ఎక్కడైతే జనాభా బాగా పెరిగిందో, అంటే జనాభాను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైన లేదా సౌత్ ఇండియాతో పోలిస్తే విఫలమైన యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సీట్లు పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయి. దీన్ని అధిగమించడానికి, ఇది ఇబ్బంది అవుతుంది అధిగమించడానికి ఒక ఎత్తుగడ కూడా కేంద్రం వేసే అవకాశం ఉంది. ఆ ఎత్తుగడ ఏంటంటే ఆ పార్లమెంట్ నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచి అన్ని రాష్ట్రాలకు సీట్లు పెరిగాయి అనేది ఒక భావన కలిగించే ప్రయత్నం చేస్తాం. అందుకే కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో ఎక్కువ సీట్లు కూడా పెట్టారు. కానీ రియాలిటీలో ఏం జరుగుతుందంటే సౌత్ ఇండియన్లో సీట్లు తక్కువ పెరుగుతాయి, నార్త్ ఇండియాలో హిందీ భాష మాట్లాడే ప్రాంతంలో సీట్లు ఎక్కువ పెరుగుతాయి. సో ఏ రకంగా చూసినా రేపు పార్లమెంటు నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచి ప్రయత్నం చేసినా కూడా అదొక రకంగా మసిబూసి మారేడుకాయ చేయడం, పై కనబడకుండా చేయడం. ఇదే 543 సీట్లే ఉంటే సౌత్లో తగ్గి నార్త్లో పెంచాల్సి ఉంటుంది. అది పొలిటికల్గా చాలా ఇష్యూ అవుతుంది కనుక 543 800 చేసి నార్త్ నుంచి ఎక్కువ పెరిగి సౌత్ నుంచి తక్కువ పెరిగి అప్పుడు కూడా సౌత్ ఇండియా పొలిటికల్ మార్జినలైజ్ కాబోతుంది. దీనికి ఆన్సర్ కావాలి. ఎందుకంటే ఇది సౌత్ ఇండియాలో ఇలాంటి వేర్పాటువాద భావాలు పెరిగే ప్రమాదానికి సంకేతాలు. అలాగే ఎకనామిక్గా తీసుకున్నా కూడా రాష్ట్రాలకు కేంద్ర నిధుల బదిలీ విషయంలో కూడా గతంలో 1971 సెన్సస్ ఆధారంగానే చేసేవారు. ఇప్పుడు 2011 సెన్సస్ ఆధారంగా చేస్తున్నారు. దానివల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోతున్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, కేరళ ఇవన్నీ కూడా. ఇప్పుడు కర్ణాటక 8,000 కోట్లు నష్టపోయింది, తమిళనాడు అయితే 20,000 కోట్లు నష్టపోయింది.
సో ఇవి అంటే ఫైనాన్షియల్గా కూడా ఈ సౌత్ ఇండియా స్టేట్ పాపులేషన్ కంట్రోల్ చేయడం వల్ల బెటర్ ఎకనామిక్ గ్రోత్ సాధించడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు. అంటే వైఫల్యాన్ని, ఫెయిల్యూర్ని రివార్డ్ చేస్తున్నారు. ఇలా సౌత్ ఇండియా దేశానికి కంట్రిబ్యూట్ చేసే నిధులు ఎంత, తీసుకునే నిధులు ఎంత, నార్త్ ఇండియా కంట్రిబ్యూట్ చేసే నిధులు ఎంత, తీసుకునేది ఎంత, హిందీ స్టేట్స్ కంట్రిబ్యూట్ చేసే నిధులెన్ని దేశానికి, హిందీ స్టేట్ తీసుకునే నిధులెన్ని, నాన్ హిందీ స్టేట్స్ కంట్రిబ్యూట్ చేసేంత, తీసుకునేది చూస్తే క్లియర్గా హిందీ భాష మాట్లాడే ప్రాంతం కంట్రిబ్యూట్ చేసేది తక్కువ, తీసుకునేది ఎక్కువ. నాన్ హిందీ ప్రాంతం కంట్రిబ్యూట్ చేసేదేమో ఎక్కువ, తీసుకునేది తక్కువ. దానివల్ల ఈ భావనలు పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకు అది కూడా తప్ప, వెనుకబడిన రాష్ట్రాలు హిందీ అయినా, తెలుగైనా, తమిళైనా మన వాళ్ళే, వాళ్ళకి మనం ఆదుకోవాలి. కానీ కన్సిస్టెంట్గా గవర్నెన్స్లో ఫెయిల్ అయినటువంటి ప్రాంతం తిరిగి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు పొందడం ఏంటి అని క్వశ్చన్ వస్తుంది. పైగా హిందీని రుద్దే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి హిందీ భారతీయ ఆత్మ అంటూ ఇతర భారతీయ భాషల్ని హిందీతో పోలిస్తే ఇన్ఫీరియర్గా ప్రజెంట్ చేశారు. ఇవాళ పత్రికలో వచ్చే రైల్వే పరీక్షల్లో ఇంగ్లీష్, హిందీలోనే ఉంటాయి ఎగ్జామ్స్ అని. దానివల్ల నష్టపోతున్నది ఎవరు? నాన్ హిందీ స్టేట్స్ కదా. మీరు ఇవాళ ఏనీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ పోండి, మీరు ఏజీ ఆఫీస్ పోండి, డిఆర్డిఓ పోండి, 10 ఏళ్ల కింద బీహార్ వాళ్ళు, యూపీ హిందీ భాష మాట్లాడడం ఇంతమంది ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు గణనీయంగా పెరిగారు. మరి ఎందుకు పెరుగుతున్నారు? అంటే సౌత్ ఇండియా వాళ్ళకి తెలివి లేదా? అంటే అక్కడ పరీక్షల నిర్వహణలో లోపమా, లేదా హిందీలో రాసుకునేటప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుందా? అందువల్ల అన్ని భారతీయ భాషల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎందుకు ఉండకూడదన్న డిమాండ్ అందుకే వస్తుంది. సో అందువల్ల ఈ డిస్క్రిమినేషన్ ఎప్పుడైతే ఉంటే అది దురదృష్టవశాత్తు ఈ రకమైన ధోరణులు పెంచుతుంది. ఆ ధోరణులను మనం ఎట్టి పరిస్థితులు అంగీకరించకూడదు. మొదట్లోనే చెప్పినట్లు దేశ సమైక్యత విషయంలో బార్గెన్కు స్కోప్ లేదు, నెగోషియేషన్కు స్కోప్ లేదు. ఈ సువిశాల భారతదేశం ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ అనే తేడా లేకుండా ఈ దేశం ఐక్యంగా ఉండాల్సిందే. దాంట్లో ఎక్కడా భిన్నాభిప్రాయం లేదు. ఎలాంటి వేర్పాటువాదాన్ని అంగీకరించకూడదు. కానీ ఇలాంటి భావాలు ఎక్కడో ఒక చోట చివరకు పార్లమెంటు దాకా రావటానికి కారణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే దేశ సమైక్యతను కోరుకునే మనమే ఆ సమైక్యతకు ప్రమాద సంకేతాలు వస్తుంటే దాన్ని మనం ఇగ్నోర్ చేసిన వాళ్ళమవుతాం. అందువల్ల ఎప్పుడు కూడా దేశ సమైక్యతనైనా, రాష్ట్ర సమైక్యతనైనా ఒక ఇన్ఈక్వాలిటీస్ను లేకుండా చేసి డిస్క్రిమినేషన్ లేకుండా చేయడం ద్వారా సాధించాలి తప్ప మీరు కేవలం ఉపన్యాసాలు ఇస్తే సాధ్యమయ్యే పని కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కూడా అదే కారణం. అండ్ చాలా కాలంగా అణచివేయబడ్డ భావాలు ఒక్కసారి రాజకీయ వ్యక్తీకరణ పొందాక రాష్ట్రం రెండు రాష్ట్రాలు అయిపోయింది. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, తెలుగు సినిమాల్లో మీకు ఎక్కడ తెలంగాణ ప్రాంత పండుగలు కానీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్న నగరాలు కానీ మీకు ఎక్కడ కనిపించేవి కావు. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో నేను అడుగుతున్నామని ఎంతమంది తెలుగు సినిమా హీరోలు ఉస్మానియాలో చదివారు? ఎంతమంది సినిమా హీరోయిన్లు ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు చెప్పండి? సినిమాల్లోనే అనేది. ఎంతమంది సినిమా హీరోలు తెలంగాణ రైల్వే స్టేషన్లో దిగారు? మీరు ఎంత తెలంగాణ పండుగ, బతుకమ్మ పండుగ ఎన్ని సినిమాలు చూపెట్టారు? ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక నీకు తెలంగాణ ఎక్కువ వినబడుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన తెలుగు సినిమాల్లో ఎన్ని సినిమాలో బతుకమ్మ పండుగ చూపెట్టారు? నాకు చెప్పండి. తెలంగాణకు బతుకమ్మ పండుగ ఒక ప్రధానమైన పండుగ, కానీ ఏ తెలుగు సినిమాలు చూపెట్టేవారు కాదు. సో ఇవన్నీ కూడా ఒక రకంగా గూడు కట్టుకొని మా సంస్కృతిని అణచివేస్తున్నారు, మా ప్రాంతాన్ని వివక్ష చూపుతున్నారు అనే భావన తెలంగాణలో పెరిగి తెలంగాణ వాదం బలపడి రాష్ట్రం నిండుగైంది. అయితే మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలను విడగొట్టుకోవచ్చు. ఇండియా ఈజ్ ఎన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఇట్ ఈస్ ఎన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. రాష్ట్రాలనైతే మనము ప్రజల భావోద్వేగాలు, మనోభావాల ఆధారంగా మార్చుకునే అవకాశం ఉంటుంది, కానీ దేశం ఇండిస్ట్రక్టబుల్. దేశాన్ని ముక్కలు చేసే ఏ రాజకీయవాదాన్ని అంగీకరించకూడదు.
అందువల్ల ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా అన్యాయం జరిగితే అది సౌతే కాదు, అది ఈస్ట్ కావచ్చు, లేదు ఈవెన్ నార్త్లో కూడా కొన్ని ప్రాంతాలు కావచ్చు, వాటికి న్యాయం చేయాల్సిందే. ఇలాంటి భావాలు పెరగకుండా జాగ్రత్త పడాల్సిందే. అది ఎకనామిక్గా కానీ, కల్చరల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ, పొలిటికల్గా కానీ ఆ రకమైన భావాలు పెరగకుండా కేంద్రంలో అధికారం ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఎపిసోడ్ గుర్తు చేస్తుంది. ఇక కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పని అయిపోయింది అని